మృత్యువు ముంచుకొచ్చింది. ఊబి కోరలు చాచింది. కళ్ళ ముందే కన్నబిడ్డ మేనలుడు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్క క్షణం, ఒక్కటంటే ఒక్క క్షణం ఆలస్యమైన ఆ ఇద్దరు చిన్నారులు చనిపోయేవారు. కానీ అక్కడ ఉన్నదెవరు? సాధారణ కూలీ కాదు, కన్న బిడ్డ కోసం ఎముడితోనైనా పోరాడే ఒక తండ్రి, అల్లుండి కోసం దేనికైనా సిద్ధమై పరితపించే ఒక మేనమామ. తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు వంతాల నాగేశ్వరరావు అలియాస్ నాగేష్. రాకాశ ప్రవాహంలో ఊపిరి ఆగుతోన్నా, శ్వాస పోతోన్నా వెనకడుగు వేయలేదు. ఆ ఇద్దరు చిన్నారులను మృత్యుపాసం నుంచి లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాడు. కానీ విధి ఆడిన ఆటలో బలైపోయాడు. ఇద్దరు పిల్లలకు పునర్జన్మనిచ్చిన ఆ వ్యక్తి అదే నీటి ప్రవాహంలో కలిసిపోయాడు. అల్లూరు జిల్లాలో హృదయ విదారక ఘటన కన్నీరు పెట్టిస్తోంది. కూలి పనులతో కుటుంబాన్ని పోషించే భర్త అకాల మరణంతో ముగ్గురు చిన్నపిల్లలను సాకడం ఎలాగో తెలియక భార్య కన్నీరు మున్నీరవుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం ఇది. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మత్స్యగడ్డ తీరమే జీవనాధారం. నిత్యం చేపల వేటకు వెళుతూ ఉంటారు స్థానికులు. కానీ మత్స్యగడ్డ కాస్త మృత్యుపాసంగా మారింది. చేపల వేట అనేక మంది జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలి. మే 21న పొట్టకూటి కోసం పొద్దున్నే ఒడిషా సంతకెళ్ళొచ్చాడు. మధ్యాహ్నం సరదాగా కుమారుడు వరుణ్, మేనలుడు సాత్విక్ను వెంటబెట్టుకుని చేపల వేటకు వెళ్ళాడు. అదే తను వేసే ఆఖరి అడుగని కల్లో అయినా ఊహించలేదు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు వంతెన కింద ఉన్న నది రాకాసిలా మారింది. ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారులను ఊబి కోరలు లాగేసుకున్నాయి. నాన్న కాపాడు, మావయ్య కాపాడు అంటూ ఆ పసి ప్రాణాలు చేసిన ఆర్తనాదాలు మత్స్యగడ్డ తీరాన్ని వణికించాయి. దూరం నుంచి చూసిన నాగేశ్వరరావు గుండె ఆగినంత పనైంది. అక్కడ దూకడం అంటే మృత్యువు నోట్లోకి వెళ్లడమే అని తెలిసినా కన్న ప్రేమ ముందు ఏ భయమూ నిలవలేదు. వెంటనే ఆ నదీ ప్రవాహంలోకి దూకేశాడు. చావును సైతం వెనక్కి నెట్టి మేనలుడు సాత్విక్ను ఒడ్డుకు చేర్చాడు. అంతటితో ఆగలేదు. కన్న కొడుకు వరుణ్ను ప్రాణాలకు తెగించి కాపాడి మరోవైపు నెట్టేశాడు. ఇద్దరు చిన్నారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఒక తండ్రిగా, మేనమావగా నాగేశ్వరరావు గెలిచాడు. కానీ ఆ ఇద్దరిని కాపాడేసరికి నాగేష్ శరీరంలో సత్తువ నశించింది. నీరసించిపోయాడు. ఆ రాకాశ ప్రవాహం అతన్ని లాగేసుకుంది. కన్నీటి నదిలో వంతాల నాగేశ్వరరావు కలిసిపోయాడు. పిల్లలిద్దరినీ కాపాడే ఆ నాగేశ్వరరావు దైవమయ్యాడు. కానీ ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఆయన భార్య రాజేశ్వరి, పిల్లలు ప్రవళిక, చంద్రికలు ఇప్పుడు అనాథలయ్యారు. నేడు ఇదే మత్స్యగడ్డలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. కనీసం అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. అందుకే అది మత్స్యగడ్డ కాదు, మృత్యుగడ్డ అంటున్నారు స్థానికులు. ఇద్దరు పిల్లల్ని కాపాడి రియల్ హీరోగా నిలిచిన నాగేష్ ఇవాళ మన మధ్య లేడు. అసలు ఏ తప్పు చేయని ఆయన కుటుంబం ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో వీధిన పడింది. ఆ ఇంట్లోని బిడ్డలు నాన్న ఎప్పుడొస్తాడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. ఇక ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్న రెవెన్యూ, ఐటీడీఏ అధికారులు ఆ గిరిజన గ్రామానికి వెళ్ళి కుటుంబానికి కనీస భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానీ,
పాలకులు కానీ క్షేత్రస్థాయికి వచ్చి బాధితుల్ని పరామర్శించకపోవడం గిరిజన ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వీరుడి త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలకి అర్హతను బట్టి ప్రభుత్వోద్యోగం కల్పించాలని, కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, 3 పిల్లల ఉచిత విద్య బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా స్వీకరించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. సాహసికుల కుటుంబాలను ఆదుకోకపోతే సమాజంలో సాటి మనిషిని కాపాడాలనే మానవత్వమే అంతరించిపోతుంది. రేపటి తరం సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ అమరుడి కుటుంబానికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఆ కుటుంబానికి కొండంత అండగా మారుతుందా? స్పందించాల్సిన బాధ్యత మనపై లేదా? రియల్ హీరో నాగేష్ త్యాగానికి రాజ్ న్యూస్ సలాం చేస్తోంది. ఆపదలో ఉన్న కుటుంబానికి అందరం కలిసి అండగా నిలబడదాం.